బియ్యం లేకుండా, మైదా లేకుండా, అటుకులు కూడా లేకుండా డైట్ చేసే వాళ్ళకైనా, వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకైనా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా ఇది మంచి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఊతప్పం అండ్ ఇడ్లీ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఇక్కడ నేను మీకైతే ఈరోజు సాఫ్ట్ ఇడ్లీ అండ్ ఊతప్పం అయితే చూపిస్తున్నాను 2. ఇక్కడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు మినపగుండ్లు అండ్ 2 కప్పుల వరకి జొన్నలైతే తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతో జొన్నలు తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకి మెంతులు కూడా వేసేసుకొని ఇవి మంచిగా 2 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. మంచిగా వాష్ చేసేసుకొని దాంట్లో వాటర్ కూడా వేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని 8 to 10 అవర్స్ వరకు అయితే సోక్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూడండి మినపగుండ్లు అండ్ జొన్నలు అయితే మంచిగా నానినాయి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో నానబెట్టుకున్న జొన్నలు అండ్ మినపగుండ్లను కూడా వేసేసుకొని సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్లో అయితే ఇప్పుడు సాల్ట్ ఏమీ వేయనవసరం లేదు. డైరెక్ట్గా అయితే బాగా మిక్స్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 4 to 5 అవర్స్ అయితే ఇది పులియబెట్టుకుంటే సరిపోతుంది. ఈ జొన్నలది కాబట్టి 8 అవర్స్ సోక్ చేసేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే పులియబెట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ 4 అవర్స్‌లో అయితే నాకైతే పులిసిపోయింది. చాలా బాగొచ్చింది. అండ్ ఇప్పుడు పులిసిన ఈ బ్యాటర్‌లో కొంచెం సాల్టు అండ్ కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకొని బాగా ఈ బేకింగ్ సోడా అండ్ సాల్ట్ బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని మీకు నచ్చితే నెయ్యి లేదు అంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ నెయ్యి కూడా వేసుకోకుండా డైరెక్ట్ వాటర్ అప్లై చేసేసుకొని కూడా ఈ ఇడ్లీ బ్యాటర్ అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. నెయ్యితో ఇడ్లీలు చాలా బాగుంటాయని చెప్పేసి నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. నెయ్యి అన్ని ప్లేట్స్కి అప్లై చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్ అంతా ఈ ప్లేట్లలో అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 5 ప్లేట్స్ వరకు అయితే ఇడ్లీ బ్యాటర్ అంతా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అన్నీ ఈ స్టాండ్కి పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే స్టీమ్ చేసేసుకోవాలి ఇడ్లీలను. ఈ ఇడ్లీ స్టాండ్ అంతా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే స్ట్రీమ్ చేసుకోవాలి. ఇవి స్ట్రీమ్ అయిపోయేంతలోపు మనము ఇక్కడ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇడ్లీ కోసం అయితే ఎప్పుడు చేసుకునే పల్లి చట్నీ కాకుండా ఈసారి క్యాప్సికమ్ అండ్ టమాటో చట్నీ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే ఒక చట్నీ అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని స్పైసీ తగ్గట్టు చిల్లీస్, గ్రీన్ చిల్లీ అండ్ ఒక 4 ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండ్ టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడే నేను ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ ముక్కలకి టమాటో ముక్కలు అయితే పావు కేజీ వరకే తీసుకున్నాను. అంటే హాఫ్ కేజీ క్యాప్సికమ్, పావు కేజీ టమాటోస్ అయితే తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇవి మంచిగా దగ్గరికి అయితే ఫ్రై చేసేసుకోవాలి. అంటే క్యాప్సికమ్ అండ్ టమాటో మంచిగా ఉడికేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా దీంట్లో పల్లీలు, నువ్వులు ఏమీ వేయకుండానే జస్ట్ నార్మల్గా క్యాప్సికమ్, టమాటో, మిర్చి, ఎల్లిపాయతో ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే ఈ చట్నీ అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు క్యాప్సికమ్, టమాటో అండ్ ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటో ఫ్రై అంతా మిక్సీ జార్లో వేసేసుకొని సాఫ్ట్గా వీలైనంత వరకు గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ చట్నీలోకి అయితే నేనైతే పోపు అయితే వేసింది అయితే చూపించలేదు. ఎందుకంటే జస్ట్ నార్మల్గా ఆయిల్లో మినపగుండ్లు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకుంటే సరిపోతుంది. పోపు అయితే వేసి పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇట్లా టచ్ చేసి చూస్తే మనకి హ్యాండ్కి అయితే అస్సలు ఏమంటట్లేదు ఫింగర్స్కి. సో ఇంకా అది పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకోండి. అంటే పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం సేమ్ బ్యాటర్తో అంటే ఇడ్లీ పెట్టేసుకున్న బ్యాటర్తో అయితే
మనం ఇక్కడైతే ఊతప్పలాగైతే వేస్తున్నాను. మనకు నచ్చిన ఇక్కడ వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ క్యారెట్ తురుము వేస్తున్నాను. మీకు నచ్చితే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము అండ్ ఆనియన్స్, కొత్తిమీర అయితే నేను ఇక్కడైతే వేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా 2 దిక్కుల కూడా 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఊతప్పల్లాగైతే చేసుకోవాలి. ఇప్పుడైతే ఊతప్పంని ఇంకో సైడ్ అయితే టర్న్ చేద్దాము మనము. చూడండి మంచిగా కలర్ అయితే చేంజ్ అయింది. ఇంకో 2 మినిట్స్ నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రై చేసేసుకొని, అంటే 2 సైడ్స్ కూడా మనము కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఈ ఊతప్పనైతే తీసేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ ఇడ్లీ ప్లస్ ఊతప్పం అయితే నేను మీకు చూపిస్తున్నాను కదా. ఇడ్లీలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. ముసలోళ్ళు అండ్ పడిచోళ్ళు ఎవరైనా, చిన్నపిల్లలు ఎవరైనా తినేలాగా ఈ ఇడ్లీలు చాలా అంటే చాలా హెల్దీగా అండ్ టేస్టీగా అయితే ఉంటాయి. ఊతప్పం కూడా చాలా స్పాంజీగా అయితే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క కామెంట్ వల్లనే నాకు ఇంకొంత ఎంకరేజ్మెంట్ లాగా, అంటే చాలా సపోర్టివ్గా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. చివరికైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మరొకండి.